ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం ఓటర్ అవగాహన కార్యక్రమ ర్యాలీని స్థానిక పోస్టాఫీస్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్టేడియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఎన్నికలు చేపట్టామన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పించామని వివరించారు. జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా, ఎన్నికల కమిషన్ పోర్టల్ ద్వారా, ఓటర్ యాప్ ద్వారా, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా, బూత్ స్థాయి కేంద్రాల ద్వారా కొత్త ఓటరుగా, అలాగే ఎవరికైనా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఏడాది థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ప్రజాస్వామ్యంలో ఓటుకు మించి ఏదీ లేదు, ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనే ఉద్దేశమని పేర్కొన్నారు. భారతదేశం విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా యువత, వివిధ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా పాల్గొనాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటరు దినోత్సవం నేపథ్యంలో సాంస్కృతిక సారథి, కళాకారులు ఓటు హక్కుపై పాడిన పాటలు ఎంతగానో స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ విభాగం డిప్యూటీ తహసీల్దార్ నవీన్, యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సీనియర్ సిటిజన్స్, వివిధ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వయోవృద్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సో ఆ ఓటు విలువ తెలుసుకోంటే దాని అర్థం అంటే ఏంటంటే మన ఓటుకి ఎంత పవర్ ఉంటుంది. సో ఒక్క ఓటు కూడా కొన్ని ప్లేసెస్లో ఎమ్మెల్యేస్ని కానివ్వండి, ఎంపీస్ని కానివ్వండి, సో ఇతర పర్సన్స్ ఎవరినైతే మనం ఎన్నుకుంటా ఉంటామో వాళ్ళని చేంజ్ చేసేస్తుంది ఒకటే ఓటుతో కూడా. సో అంత పవర్ఫుల్ ఒక ఓటు అనేసి కూడా ఆ మీనింగ్ వచ్చే విధంగా అది ఓటు విలువ తెలుసుకో అనేసి కూడా మనకు ఆ సాంగ్లు ఇందాక వస్తూ ఉండే. బట్ జనరల్గా మనం చూస్తూ ఉంటే ఏమైతా ఉందంటే ఆ ఓటు విలువ తెలుసుకో అంటే ఆ ఓటు విలువ 500, 1000 రూపాయల, లేకపోతే 1500, లేకపోతే మన బై ఎలక్షన్స్ అయితే 5000, 10,000 అన్నట్టు. సో మనం డిఫరెంట్ మీనింగ్ దానికి తీసుకుంటా ఉన్నాం. సో ఏదైతే మనకి ఎలక్షన్స్ ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, సో మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఓటింగ్లో సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ మన జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్కి మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో పంచాయత్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, సో వీటి వచ్చినట్టు కూడా సేమ్ ఇంతకుముందు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే స్ఫూర్తి మనం చూపెట్టినామో అదే విధంగా ఈ ఎలక్షన్స్ లో కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పంచాయత్, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేసి మరి 100% ఓటింగ్ వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికన్నా ముందు కూడా ఇందాక మీరందరూ కూడా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మరి ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ కి, వాళ్ళ టీచర్స్ కి, వాళ్ళ స్టాఫ్ కి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ